వైసీపీ నేతలపై జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ సంచలనమైన ఆరోపణలు చేశారు. తన మీద విష ప్రచారం చేయడానికి వైసీపీ సోషల్ మీడియా 100 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. రాష్ట్రం మొత్తం తనను తప్పుగా చూపిస్తూ పార్టీని డ్యామేజ్ చేయాలని కుట్ర పన్నారని విమర్శించారు. ఎన్నికల ముందు లక్ష్మితో అభినయ్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నాడని, కిరణ్ రాయల్ కు తిరుపతి సీట్ వస్తే ఇప్పుడు ఇలాంటి ప్రచారం చేయాలని 10 కోట్లు ఇస్తామని లక్ష్మితో అగ్రిమెంట్ చేసుకున్నాడని విమర్శించారు. భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతికి ఎలా వచ్చాడని, జీరాక్స్ షాప్ లో పెట్టుకున్న వ్యక్తికి 100 కోట్ల ఆస్తి ఎలా వచ్చిందని ఆయన నిలదీశారు. మరోవైపు తిరుపతి ప్రజలు భూమన కుటుంబాన్ని ఎప్పుడూ నమ్మరని అన్నారు కిరణ్ రాయల్. తన ఫోటోలను మార్పింగ్ చేసి అసత్య ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. తన ఫోటోలు వాడిన వారిపై పరువు నష్టం దావా వేస్తున్నానని హెచ్చరించారు. హనీ ట్రాప్ కాదు, మనీ ట్రాప్ లక్ష్మితో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేయించారని ఆరోపించారు. లక్ష్మీరెడ్డి అనే మహిళ తనకు తెలియదని కాణిపాకం వచ్చి అభినయ్ రెడ్డి ప్రమాణం చేస్తాడా అని సవాల్ విసిరారు. మహిళను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం వీరికే చెల్లిందన్నారు. తన మీద చేసిన కుట్రపై కోర్టులో కేసులు వేస్తానని హెచ్చరించారు జనసేన నేత కిరణ్ రాయల్. మనిషి చాలా గొప్ప వ్యక్తి. ప్రపంచంలో అటువంటి మనిషి మీరు ఎవరు చూసులేని మనిషి, చరిత్ర గల మనిషి. ఆడది అమ్మాయిని కానీ ఆడది. ఆమె చేసిన అలిగేషన్కి నేను దాంకోవాల్సిన అవసరం లేదు, నేను పారిపోవాల్సిన అవసరం లేదు, నేను అస్సలు అజ్ఞానతలేసిన అవసరం కూడా లేదు. చూస్తున్నాను, ప్రతిరోజు అందుబాటులో ఉన్నా, ప్రతి లైవ్లు ఇస్తున్నా, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నా. ఎందుకు అంటే పాపం అనిపిస్తుంది అమ్మాయిని చూస్తే. వైసీపీ ట్రాప్లో పడిపోయింది. ఈరోజు ఆడుంది జైపూర్ జైల్లో ఉంది. వైసీపీ ట్రాప్లో పడిపోయింది. నా మీద వైఎస్ పార్టీ వాళ్ళు ఈ 4 రోజులకి దాదాపు 75 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టారంట. సోషల్ మీడియాకి ఎవరు పోస్టులు పెడితే వాళ్ళకి అంత డబ్బంట. యూట్యూబ్ ఛానల్ ఎంత తిట్టితే అంత డబ్బంట. ఫేస్బుక్లో ఎవరు తిడితే అంత డబ్బంట. అట్లా కేసుకుంటే 75-80 కోట్లు 90 కోట్లు పెట్టారని చెప్పి ఒక వైఎస్ జగన్ అభిమాని నాకు చెప్పాడు. స్పేస్ కాల్ జరుగుతుంది వాళ్ళకి రోజు సాయంత్రం పూట. స్పేస్ కాల్లో మా వాళ్ళు దూరేశారు, జనసేన వాళ్ళు మా వాళ్ళు దూరేశారు. ఏం జరిగింది చూద్దామని చాలా ఖర్చు పెట్టి కిరణ్ రాయ్ మనం బ్యాట్ చేస్తున్నాము అని ప్రయత్నం జరుగుతుందనేసి అదేదో 1 50 కోటి 2 ఆ పాపకి చేస్తే సెటిల్ అయిపోతుంది కదా. మీకు అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? అంత ప్రేమ ఉంటే మీకు. నా మీద అలిగేషన్ చేసిన మనిషి పెద్ద మాస్టర్ ప్లాన్ ఇది. ఆ అమ్మాయిని పిలిపించుకొని నీకెందుకుమా ఆ రోజు సెటిల్ చేసినావు. ఆ అమ్మాయి 2021లో పోలీసులు కేసు పెట్టి జైపూర్ నుంచి వస్తే కాపాడింది ఎవరు? ఇదే భూమన అభినయ్ రెడ్డి మనుషులే కదా. తిరుచానూరు స్టేషన్ సిఐకి ఫోన్ చేసి ఆ అమ్మాయిని వదిలేసేయండి, మీతో పట్టకండి లేండి అన్నారు. ఇంకా చాలా కీలక విషయాలు ఇస్తాను మీకు, వినిపిస్తా కూడా. 2023లో ఆ అమ్మాయి పిలిపించి మీరు కిరణ్ రాయల్ డబ్బులు సెటిల్మెంట్ చేయించారు. మీరు పెద్ద మనుషులను పెట్టి భూమన అభినయ్ రెడ్డి మనుషులు, భూమన అభినయ్ రెడ్డి వాడు ఒకడు ఉంటాడు, మొబైల్ షాప్లో పనిచేస్తాడు, తేడాగాడు వాడొకడు. వీళ్ళందరూ కలిసి ఆ అమ్మాయి ఏమైంది, కిరణ్ రాయల్ గారి సీట్ వస్తే, అదృష్టం కొద్ది సీట్ వస్తే అప్పుడు మనం దీన్ని ట్రోల్ చేద్దాం, దీన్ని వాడుదాం, మనం డబ్బు రూపాయి ఖర్చు కొట్టకపోయినా నేను గెలిచిపోతా అభినయ్ రెడ్డి, నాకు ఎలక్షన్ అయ్యే ఖర్చులు 10 కోట్లు నీకు ఇస్తానని చెప్పి డీల్ చేసుకున్నాం లేదా? ఇవన్నీ నెంబర్ 1 పాయింట్. ఎలక్షన్ ముందు తోకల లక్ష్మీరెడ్డి, వైఫ్ ఆఫ్ తోకల బృందకుమార్ రెడ్డి, నువ్వు 23 నవంబర్ 5వ తారీఖు అభినయ్ రెడ్డిని కలిసి కిరణ్ రాయల్ గారి సీట్ అనౌన్స్ అయితే మనం అతను ఎలా దెబ్బ కొట్టాలి, మొత్తం వ్యూహాత్మకంగా మీరు చేసుకున్నావా లేదా అనేది నేను అభినయ్ అడుగుతున్నా. సన్ ఆఫ్ భూమన.